2026లో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో చిరకాల ప్రత్యర్థులైన భారత్ మరియు పాకిస్తాన్లను ఒకే గ్రూప్లో ఉంచడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తనదైన శైలిలో విశ్లేషణాత్మక వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ కావాలనే వాణిజ్య ప్రయోజనాల కోసం ఈ రెండు జట్లను గ్రూప్ ఏలో చేర్చిందని, తద్వారా టోర్నీ ప్రారంభంలోని ఒక హై వోల్టేజ్ మ్యాచ్ను ఖాయం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం ఒకే గ్రూప్లో ఉంచటమే కాకుండా నమీబియా, నెదర్లాండ్స్ మరియు అమెరికా వంటి తక్కువ అనుభవం ఉన్న జట్లతో ఈ గ్రూప్ను నింపటం ద్వారా భారత్, పాక్ రెండూ సులభంగా సూపర్ 8 దశకు చేరుకునేలా మార్గం సుగమం చేశారని గవాస్కర్ విమర్శించారు. అయితే ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ టోర్నీకే తలమానికం కానుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ప్రజెంట్ అద్భుతమైన ఫామ్లో ఉండటంతో పాటు ఐసీసీ ఈవెంట్లలో పాకిస్తాన్పై ఉన్న ఘనమైన రికార్డును కొనసాగించాలని పట్టుదలతో ఉంది. అయితే గత ఆసియా కప్లో పాక్ను 3 సార్లు మట్టి కరిపించిన భారత్ ఈ మెగా టోర్నీలోనూ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. అయితే 2021 దుబాయ్ ప్రపంచ కప్ చేదు జ్ఞాపకాలను మినహాయిస్తే భారత్ ఎప్పుడూ పాకిస్తాన్పై పైచేయి సాధిస్తూనే ఉంది. మరోవైపు గత 2024 ప్రపంచ కప్లో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్ ఈసారి జాగ్రత్తగా వ్యవహరించాలని గవాస్కర్ హెచ్చరించారు. గత టోర్నీలో భారత్తో పాటు పసికూన అమెరికా చేతిలో ఓడిపోయి గ్రూప్ దశలోనే నిష్క్రమించటం పాక్ క్రికెట్ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. అమెరికా జట్టు గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మేజర్ లీగ్ క్రికెట్ ప్రభావంతో ఆ జట్టు ఇప్పుడు గతంలో కంటే ఎంతో బలంగా తయారైందని గవాస్కర్ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ను పంచుకోవటం వల్ల యుఎస్ఏ ఆటగాళ్లలో భయం పోయిందని, ఇది పాకిస్తాన్ వంటి జట్లకు ముప్పుగా మారే అవకాశం ఉందని ఆయన విశ్లేషించారు. 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2024లో టీ20 ప్రపంచ కప్ను ముద్దాడిన భారత్ ఆ జోరును కొనసాగిస్తూ టైటిల్ను కాపాడుకోవాలని చూస్తుంటే పాకిస్తాన్ మాత్రం తన ఉనికిని కాపాడుకోవడానికి పోరాడాల్సి వస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఐసీసీ వ్యూహాల వల్ల క్రికెట్ అభిమానులకు వినోదం గ్యారంటీ అయినప్పటికీ పసికూన జట్లు పెద్ద జట్లకు షాక్ ఇస్తే తప్ప ఈ గ్రూప్ సమీకరణాలు మారవని గవాస్కర్ తన కాలంలో స్పష్టం చేశారు.